ఎప్పుడు నీ మాటలే కానీ నా ఫీలింగ్స్ గురించి పట్టించుకోవా? మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చాలు. ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? ఆ గడ్డం ఎందుకు పెరుగుతుంది? ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి. నేను అదే అంటున్నా. ఇది వర్కౌట్ అవ్వచ్చా? వదిలే చాలు. ఇది బాబు చూస్తే బాగుండదు. వదిలే చాలు ప్లీజ్. అయ్యో మోయ అంకుల్, సారీ భూపతిరాజు గారు, తనేదో ప్రసాదం కావాలంటే పులియారు. రాజు ఇటు చూడు, నా కళ్ళల్లో చూసి చెప్పు, నువ్వు నా కూతురు ప్రేమించట్లేదని. ప్రేమించట్లేదు. ఇటు రాజు ఇటు. ప్రేమించట్లేదు. ఆ? ప్రేమించట్లేదు. సూటిగా చూడలేకపోతున్నావు కదూ. మీరెంత ప్రేమించుకున్నాక నేనే ఎర్రబాబునో డొర్రబాబునో ఇచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావయ్యా? చెప్పేసావా? ఇది చెప్దామని ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ ఎత్తట్లేదు. ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, నా కూతురు చారులతను పెళ్లి చేసుకుంటావా? మోయా, నువ్వు నా కల్లుడుగా వస్తే నాకున్న భారం మొత్తం దించేసినట్టు అయిపోద్దయ్యా. మోయా, మీకున్నదంతా నాకు ఇచ్చేయండి. బాధ్యత, మీ బాధ్యత బరువు మొత్తం ఇటు ఏంటి చెప్తాను. ఇటు అది చేస్తాను ఒక్క మాట ఉన్నావు చూడు, నచ్చేసేవయ్యా. ఇక మీ ఇద్దరు పెళ్లి చేస్తారు చూడు. ఈ భూపతిరాజు కూతురు పెళ్ళి అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు గుర్తుండిపోయేలా చేస్తాను.